Hi students, mathematics inter second year 2A లో D movies theorem లో second sum 7 mark sum second one. If n is a positive integer show that 1 plus I whole to the power of n plus 1 minus I whole to the power of n is equal to 2 power of n plus 2 by 2 cos n pi by 4. So ఇక్కడ 1 plus I whole to the power of n plus 1 minus I whole to the power of n is equal to 2 power n by 2 by 2 cos of n pi by 4. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ సమ్ చేసినట్టుగా ఫస్ట్ 1 ప్లస్ ఐని తీసుకుంటాం, దీన్ని కంపేర్ చేస్తాం రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఇమాజినరీ పార్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ ఆర్ వాల్యూ కనుక్కుంటాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసుకుంటాం, అంటే ఏమవుతుందంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఏమవుతుంది √2 అవుతుంది. √2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేయొచ్చు, అంటే 1 ప్లస్ ఐ అంటే √2ని మల్టిప్లై అండ్ 1 ప్లస్ ఐ బై √2గా తీసుకోవచ్చు. అంటే ఏమవుతుంది √2ని అంతే రాసేసుకొని అక్కడ 1 బై √2 ప్లస్ ఐ ఇంటూ 1 బై √2 కింద తీసుకోవచ్చు. అంటే ఏమవుతుంది √2 ఇంటూ 1 బై √2ని ఏమని రాయొచ్చు అంటే కాస్ ఆఫ్ పై బై 4 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ పై బై 4 కింద తీసుకున్నాం. కానీ యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి 1 ప్లస్ ఐ హోల్ టు ది పవర్ ఆఫ్ n కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ పవర్ n తీసుకొని √2 హోల్ టు ది పవర్ ఆఫ్ n అని తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే కాస్ పై బై 4 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ పై బై 4 హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 2 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇదేమవుతుందంటే కాస్ ఆఫ్ n పై బై 4 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ n పై బై 4. ఇక్కడ మనకు ఒక ఫార్ములా చెప్పాను ఇందాకే నేను, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ టు ది పవర్ ఆఫ్ n కనుక అయితే కాస్ n తీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ n తీటా ఫార్ములా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే 2 పవర్ ఆఫ్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n 2 పవర్ n బై 2 ఇంటూ కాస్ ఆఫ్ n పై బై 4 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ n పై బై 4. ఇదేంటంటే 1 ప్లస్ ఐ హోల్ టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. Similarly 1 minus I whole to the power of n is equal to 2 power of n by 2 into cos of n pi by 4 ఇక్కడ మైనస్, ఇక్కడ సిమిలర్లీ అన్నాం కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుని మైనస్ ఐ సైన్ ఆఫ్ n pi by 4 తీసుకున్నాం n pi by 4. సో దిస్ వన్ 1 అనుకోండి, దిస్ వన్ 2 అనుకోండి. సో యాడ్ 1 అండ్ 2, యాడ్ 1 అండ్ 2 రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 1 ప్లస్ ఐ హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ ఆఫ్ n. అంటే ఇక్కడ ఏమొస్తుంది 2 పవర్ ఆఫ్ n బై 2 కాస్ ఆఫ్ n పై బై 4 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ n పై బై 4 ప్లస్ 2 పవర్ ఆఫ్ n బై 2 కాస్ ఆఫ్ n పై బై 4 మైనస్ సైన్ ఆఫ్ n పై బై 4 తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెండిట్లో 2 పవర్ ఆఫ్ n బై 2 కామన్ ఉంది కదా, 2 పవర్ ఆఫ్ n బై 2 కామన్ తీస్తే కాస్ ఆఫ్ n పై బై 4 ప్లస్ ఐ సైన్ ఆఫ్ n పై బై 4
plus cos of n pi by 4 minus I sin n pi by 4. I sin n pi by 4, I sin n pi by 4 cancellation అయితే 2 power n by 2 cos n pi by 4 cos n pi by 4 అంటే 2 cos n pi by 4 ఇక్కడ పవర్ 1 అంటే 2 power of n by 2 plus 1 అని రాసుకొని ఇక్కడ ఏం రాస్తామంటే cos of n pi by 4 అని తీసుకుంటాం. అంటే ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తామంటే 2 LCM తీసుకుంటాం కాబట్టి 2 power n plus 2 by 2 into cos of n pi by 4. This is the final answer. మనం RHS ప్రూవ్ చేయాలి కాబట్టి RHS వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ వన్ స్టూడెంట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో 2 times ఇచ్చున్నారు ప్రీవియస్గా. ఈ మోడల్లో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ n is an integer then show that 1 plus cos theta plus I into sin theta whole to the power of n plus 1 plus cos theta minus I sin theta whole to the power of n is equals to 2 power of n plus 1 cos power n theta by 2 into cos n theta by 2. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే 1 plus cos theta ప్లస్ I ఇంటూ సైన్ థీటా తీసుకుంటాం. హోల్ టు ది పవర్ ఆఫ్ n తీసుకుంటాం ఫస్ట్. ఇక్కడ మనకి 2 ఫార్ములాస్ తెలియాలి. రియల్ పార్ట్ 1 plus cos theta ఉంది. 1 plus cos theta అంటే మనం ఏమని రాయొచ్చు అంటే 2 cos square theta by 2. తర్వాత సైన్ థీటాకి కూడా ఫార్ములా తెలియాలి. సైన్ థీటా అంటే 2 sin theta by 2 ఇంటూ కాస్ థీటా by 2. సో ఈ రెండు ఫార్ములాస్ కంపల్సరీగా తెలియాలి సమ్ చేయాలి అంటే కంపల్సరీగా. సో మనం ఏం చేస్తామంటే 1 plus cos theta అని ఏమన్నా 2 cos square theta by 2 ప్లస్ I ఇంటూ సైన్ థీటా అంటే ఫార్ములా ఏంటంటే 2 sin theta by 2 ఇంటూ కాస్ థీటా by 2 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 cos theta by 2 కామన్ తీయాలి. 2 cos theta by 2 కామన్ తీస్తే హోల్ టు ది పవర్ ఆఫ్ n కూడా ఉంటుంది. cos theta by 2 కామన్ తీస్తే ఇక్కడ ఒక cos theta by 2 ఉంటుంది ప్లస్ I ఇంటూ sin theta by 2 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో ఈ హోల్ టు ది పవర్ ఆఫ్ n రెండింటికి అప్లై చేస్తే 2 ఇంటూ cos theta by 2 హోల్ టు ది పవర్ ఆఫ్ n దీని వరకు అప్లై చేసి దీనికి ఏం చేస్తామంటే cos of theta by 2 ప్లస్ I sin of theta by 2 హోల్ టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. అంటే దీన్ని ఏం చేయాలంటే 2 power n 2 హోల్ టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. ఇది ఏమవుతుందంటే cos power n theta by 2 అవుతుంది. ఈ n ని మనం ఇక్కడ రాసేసుకోవచ్చు ఇక్కడ cos of n theta by 2 ప్లస్ I sin of n theta by 2 రాయొచ్చు. ఇదంతా ఏంటంటే 1 ప్లస్ cos theta ప్లస్ I sin theta హోల్ టు ది పవర్ ఆఫ్ n కి ఇది 1 అనుకోండి. సిమిలర్లీ చేసే పని లేకుండా సెకండ్ వన్ సిమిలర్లీ 1 ప్లస్ cos theta మైనస్ I sin theta whole to the power of n is equal to 2 power of n into cos power n theta by 2 into cos of n theta by 2 minus I sin of n theta by 2. మైనస్ పెట్టాం, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్. యాడ్ 1 plus 2 యాడ్ 1 plus 2 1, 2 అప్పుడు ఏమవుతుందంటే 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ I sin theta హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా
minus I sin theta whole to the power of n is equal to ఇక్కడ 2 power of n into cos power of n theta by 2 to cos of n theta by 2 plus I into sin of n theta by 2 plus ఇక్కడ ఏం చేస్తాను 2 power n cos power n theta by 2 into cos of n theta by 2 minus I sin of n theta by 2. సో ఇక్కడ మనం ఏంటంటే కామన్ తీయొచ్చు అన్నమాట 2 power of n cos power n theta by 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చింది cos of n theta by 2 plus I into sin of n theta by 2 plus cos of n theta by 2 minus I sin of n theta by 2. సో ఇక్కడ ప్లస్ I sin n theta by 2 మైనస్ I sin n theta by 2 క్యాన్సిలేషన్ అయిపోతుంది. అంటే 2 power of n ఇంటూ cos power of n theta by 2 ఇంటూ cos n by 2 cos n theta by 2 2 cos n theta by 2 2 cos n theta by 2 ఇక్కడ 2 power 1 ఉంది కాబట్టి 2 power of n plus 1 cos power n theta by 2 into cos n theta by 2. Very important students. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ట్యూషన్స్ కావాలనుకుంటే 9618344889 కాంటాక్ట్ అయితే ఎస్విఎన్ కాలనీలో మనకు ఆఫ్లైన్ ట్యూషన్ ఉంది, ఆన్లైన్లో ఇలానే చెప్పబడును. థ్యాంక్ యూ స్టూడెంట్స్.